ఇక్కడే పరిపాలన బాగోలేదు. ఆయన అందరినీ మోసం చేశాడు. ఇస్తా అని చెప్తున్నాడు. ఆదాయం లేదు. ఆదాయం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం ఏ ఊరి నుంచి వస్తుంది? హైదరాబాద్లో ఉన్న ఆస్తులు రావాల్సిన మన వాటా అక్కడే ఉన్నాయి. వాళ్ళు ఎవరు తేడు మోడీ గారిని అడుగుతుంటే మోడీ గారు ఇవ్వడం, మనకిచ్చే వాటా వేస్తాడు ఆయన. ఇది ప్రజలే పిల్లల చదువులకి డబ్బులు లేవు. పింఛని వాళ్ళగా మాకు ఇవ్వట్లేదు సరిగ్గా అని వాళ్ళు అంటున్నారు. రకరకాలుగా చెప్తున్నారు. ఎవరు మాట నమ్ముతారు? మోసం చేసావు, చెప్పావు, అది ఇస్తా అన్నావు. పథకాలన్నీ ఏ పథకం రైతులకు లేదు. రైతు భరోసా మరి ఇవాళ ధాన్యం అదివరకు 1700 కొన్నారు, 1650కి. ఇవాళ 1400, 1500కి ఇవాళ కొంటున్నారు. మేము డబ్బులు ఎమ్మటే అంటున్నాం, ఇస్తున్నావు. డబ్బులు ఎమ్మటే ఇచ్చి 1400కి ఇస్తే 200 పోయినట్టేగా. మరి రైతులు అందరూ బాధపడుతున్నారు. అది ఆలోచించుకోవాలి. ఆయన ఎక్కడ సృష్టిస్తావు? ఇప్పుడు నీవు ఒక్క కొడుకుతో నువ్వు ఆపేశావు. ప్రజల్ని పిల్లల్ని పుట్టి జనాభా నాకు ఓట్లు వేయాలంటున్నావు. అంటే నువ్వు పుట్టకూడదా? నీ కొడుకు పుట్టకూడదా? ఒక్కడితోనే ఆపాలా? అది నువ్వు ఏ రకంగా సంపత్తి ఎక్కడి నుంచి వస్తుంది సంపత్తి? ఇప్పుడు ఓడరేవులు తయారు చేస్తుంటే దోసు తింటున్నారు అదని జగన్ అన్నావు. మరి నువ్వు దాని మీద ఆధారపడాలిగా. మన ఆదాయం అంటే ఒక ఫ్యాక్టరీ కట్టో లేకపోతే ఇంకోటో నీకు నమ్మి ఎవడో ఫ్యాక్టరీలో రావట్లా. వస్తేనే పనే వాడికి ఇది లేదు. ఉన్న ఉద్యోగాలు డ్వాక్రా గ్రూపులని ఏదో ఒకటి ఇచ్చే ఆధారం చూపిస్తే వాళ్ళందరినీ పీకేస్తున్నావు. ఏ రకంగా నమ్ముతారు? కాకపోతే నీకు ఓట్లు వేశారో నమ్మి 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేస్తావు. అది ఎవడో ఆపడానికి అధికారం లేదు. అది మొన్న శనివారం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. పిల్లల గురించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్ళారు. దీనికి స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గతంలో కూడా జరిగాయి, ఏం కొత్త కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు మీటింగులు దొరికితే వాళ్ళకి ఫీజులు కట్టాడా? కట్టలేదుగా. పరీక్షలు స్కూల్లో వాళ్ళు ఏమంటున్నారు? మేము పరీక్షలు రాయనివ్వమంటున్నారు. అది ఎవరి బాధ్యత? తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళు లేకగా నీకు ఇచ్చేసి ఇస్తానంటే హాస్పిటల్ని. ఆయన ఇప్పుడు ఉన్నాడు పిల్లగాడు ఇతర దేశాలు వెళ్తున్నాడు, లేనివాడు ఎలా లేకపోతున్నాడు ఇంగ్లీష్ మీడియం రాక. ఆయన ఇంగ్లీష్ మీడియం పెడితే అది పనికిరాదు మన దేశంలోని. ఈయన అడ్డం తిరిగాడుగా. ఆడు లేనాడు పిల్లగాడు ఇతర దేశాలు బాగూడదు ఇంగ్లీషు నేర్చుకొని. ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. ఆయన చెబుతాడు, ఈయన చెబుతాడు. అది పరిస్థితి. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. 6 నెలలు అన్నారు. ఇంతవరకు పిల్లలకే అదే స్వామి, పిల్లలకి ఫీజులు ఇవ్వాలా, తల్లి వందనం లేదు, డ్వాక్రా గ్రూపులు లేదు, రైతు భరోసా లేదు, ఏదీ లేదు. కానీ నేను సంపద పుట్టిస్తా. ఎక్కడ పుట్టిస్తా? ఇదే పోగు చేసేది కాదుగా. ఇప్పుడు బజార్లు చూసి కుప్పలు చేసి ఇచ్చేది కాదు. సంపద అంటే ఏముంది సంపద? కాకపోతే నువ్వు రాజధానిలో పొలం అమ్ముతావు అని ఎదువరకే చెప్పావు. 1,00,000 కోట్లు వస్తాయి, ఒక 10,000 ఎకరం ఉందా అమ్ముతాను, 10 లక్షలు చేశాను. రాజధానిలో 10 లక్షలు చేసుకునే కంపెనీ వాడు ఉన్నాడా? ఎవరున్నారు? కాకపోతే ఆయన నోటుకొచ్చిన మాట్లాడాలని చెప్తున్నాడు. ప్రజలు నమ్మారు. 5 సంవత్సరాలు ఆయన ఇష్టం, ఏదైనా చేయండి. అది రాజధాని పెట్టుబడులు ఏపీ వైపు చూసేలా చేస్తా అంటున్నారు కదా. అవన్నీ కళ్ళబొల్లి మాటలు తప్ప. ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. రైతులకు నేను మేలు చేస్తా అంటున్నాడు. పోలవరం మొదలుపెట్టావా? లేకపోతే పులిచింతలు మొదలుపెట్టావా? రాజశేఖర రెడ్డి చేసిన దాన్ని నువ్వు డెవలప్ చేస్తున్నావు. దాన్ని పూర్తి చేయకుండా కాపర్ డామ్ వేస్తే కాపర్ డామ్ కొట్టుకుపోయింది. అది జగన్ మీద నెడుతున్నావు. అంటే నువ్వు ముఖ్యమంత్రి లేనప్పుడు అది వరద వచ్చి కొట్టుకుపోయింది. నీ లోపమా జగన్ లోపమా? జగన్ ఏం చేస్తాడు? నువ్వు పునాది సరిగ్గా వేయినప్పుడు కొట్టుకుపోయింది. ఢిల్లీ నుంచి వచ్చారు నిపుణులు చూశారు. ఇది వేసినప్పుడే కాపర్ డామ్ అది లోపం ఉంది, దానివల్లే పోయింది అన్నారు. దానికేం సమాధానం చెప్పడం.
జగన్ పోయింది, జగన్ మూలగా నాశనం అయిపోయింది. జగన్ అన్ని గేట్లు పెట్టాడు. నువ్వు ఊరిగా ఒక గేట్ నిలబెట్టావు, పోయావు. పిల్లర్లు లేపాడు, గేట్లు పెట్టాడు, పైన రోడ్డు వేసాడు. కేంద్రం డబ్బులు ఇవ్వట్లా. ఆయన ఇంకా రైతులకి పోలవరం కాలం కట్టలు పోయాలని ఆయన చెప్తున్నా. డబ్బులు ఇవ్వనప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన దగ్గర డబ్బు లేదు. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పినట్టు ఆదాయం లేదు. ఏం చేస్తాడు జగన్ గారు? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి ఖజానా ఖాళీ. ఈయన 800 కోట్లు ఇచ్చాడు, ఈయన 3,40,00,000 కోట్లు ఏమో అప్పు చేసి ఇచ్చాడు. ఆ జగన్మోహన్ రెడ్డి ఒక 3,40,000 ఆయన అప్పు చేశాడు. ఇద్దరు కలిసి 7,00,000 కోట్లు అప్పు చేశారు. ఎవరు చేసినా అప్పులే. ఈయనేమి ఖజానాలో పెట్టి చంద్రబాబు నాయుడు ఒక 2,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల. ఇద్దరు అప్పులే చేశారు. చేసే జగన్మోహన్ రెడ్డి అండి కింద కేటగిరీని పైకి తీసుకురావాలని చదువులకి, అమ్మఒడని, అదని ఇదని డ్వాక్రా గ్రూపులకి కట్టాడు. నువ్వు డ్వాక్రా గ్రూపులను మోసం చేసావు, రైతులను మోసం చేసావు. రుణమాఫీ చేస్తాను, నువ్వు చేయలా. జగన్మోహన్ రెడ్డి నా వల్ల కాదు, మీకు భరోసా ఇస్తా అన్నాడు. 7,500 ఎంతో ఆయన ఇచ్చాడు. మోడీ గారు ఒక 6,000 ఇచ్చాడు. నువ్వు 20,000 ఇస్తానన్నావు. ఏది 20,000? ఇంతవరకు ఇవాళ 6-7 నెలలు అయినా. అది అయితే ఈ నెల 11 నుంచి రైతు సమస్యపై జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ర్యాలీతో కలెక్టర్ దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన పత్రం అందజేయబోతున్నారు. అయిపోతున్నాడంటే ఆయన ఏదో ప్రతిపక్షంలో ఉన్నాడుగా మాత్రం ఆయన ధర్మం ఆయన చేస్తాడు. అవి జరగకపోనేది ఎవరున్నా ప్రతిపక్షంలో తప్పులు చూపిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూపించాడు, జగన్మోహన్ రెడ్డిని తప్పులు చూపించాడు. ఇవన్నీ అప్పులు చేసి పంచి పలారాలు పెట్టే ప్రసాదాలుగా పంచేస్తున్నాడు వాళ్ళకి లేని వాళ్ళకని. అది లేని వాడిని కాపాడాలని మోడీ చెప్తున్నాడు. వాళ్ళ పైకి తీసుకురావాలని అట్టడు కావాలని మోడీ చెప్తున్నాడు. అదే పని జగన్మోహన్ రెడ్డి చేశాడు. చేసిందని తప్పు పడుతున్నారు. ఎలా ఏదో అది ఇస్తా ఇది ఇస్తా అంటే ఆశపడి ప్రజలు ఓట్లు వేశారు. చెయ్యి మంచిదే చేస్తే ఎవడు కాదంటారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత జనాల్లోకి వస్తున్నాడు. ఏమండి జనాల్లోకి వచ్చి ఆయన తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడని చెప్పుతాడు ఆయన. వీళ్ళు ఇంటే వింటారు, లేకపోతే లేదు తెలుసుకుంటారు. ఆయన మోసం చేయలేదు, అన్నీ ఇస్తా అన్నాడు, ఇచ్చాడు. ఈయన మోసం చేశాడు, ఇస్తానని ఏమి ఇవ్వట్లేదు అని అవి చెప్తాడు, వింటారు. 5 సంవత్సరాల దాకా చేసేదేమి లేదు. 5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు. ఇప్పుడు మాటలు చెప్పుకోవడం వరకే.